రైతులను నిలువు దోపిడీ చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 2024లో ఖరీఫ్ రబీ పంటలు రైతు బంధు డబ్బులు ఇప్పటి వరకు జమ చేయకపోవడం దారుణమన్నారు. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల నిమిత్తం ఒకే పంటకు సంబంధించి డబ్బులు ఇవ్వడం రాజకీయ ప్రయోజనాల కోసమేనని అన్నారు. మిగిలిన 2 పంటల రైతు బంధు మొత్తాన్ని వెంటనే రైతుల ఖాతాలో జమ చేయాలని డిమాండ్ చేశారు. ప్రజలు ఈ అన్ని విషయాలను గమనిస్తున్నారని, రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. డబ్బులని కూడా ఇవ్వకుండా అట్లనే ఆపి ఎలక్షన్ సందర్భంలో ఇచ్చి మన ఓటు వేసుకొని మనకు మోసం చేసిండ్రు. మళ్ళీ ఇస్తారు కదా అని మనం ఎక్స్పెక్ట్ చేసినాం. 2 పర్యాలు మనకి ఇవ్వలేదు. తర్వాత ఇప్పుడు కూడా పంచాయతీరాజ్ ఎన్నికలు ఉన్నాయి, మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి, అదే మాదిరిగా జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు ఉన్నాయి. కాబట్టి ఆ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని అందరికీ ఇస్తారు. ఈసారి మనం మోసపోతే కనుక వీళ్ళు మాకు రైతు భరోసా ఇచ్చిందని చెప్పేసి మోసపోతే కనుక అది కూడా 7,000 ఇస్తామని 6,000 ఇస్తారు. మోసపోతే కనుక మనకు భవిష్యత్తులో మనకి ఇక రైతు బందే రాదు. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే రైతులందరం కూడా కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పాలి. బిడ్డ మీరు మాతో ఆటలు ఆడుకుంటే రేవంత్ రెడ్డి నీ తోడుకలు తీస్తాం, ఈ ఎలక్షన్లో నీకు బరాబర్ బుద్ధి చెప్తాం. మేము టీఆర్ఎస్ కోటేస్తే నువ్వు చేసింది తప్పని నీకు అర్థమవుతుంది. కాబట్టి మేము ఆ రకంగా టీఆర్ఎస్ కోటేసి బుద్ధి చెప్తాము. అప్పుడు బుద్ధి చెప్తేనే నీకు బుద్ధి వచ్చి నువ్వు ఇవ్వగలుగుతామని చెప్పేసి మనము ఓటు టీఆర్ఎస్ పార్టీకి వేయాలి, కాంగ్రెస్ని పొందబెట్టాలని చెప్పేసి నేను రైతులందరూ కూడా, ఈ రాష్ట్రంలో ఉన్న రైతులందరూ కూడా డిమాండ్ చేస్తున్నా. రేవంత్ రెడ్డి పచ్చి మోసగాడు. మరి వాళ్ళు ఎన్నెన్నో రకాలుగా మాట్లాడారు. అగ్రికల్చర్ ఇంప్లిమెంట్స్కు డబ్బులు ఇస్తామన్నారు. అగ్రికల్చర్ ఇంప్లిమెంట్స్లో పెద్ద అవినీతి. ఏదైతే ఇంప్లిమెంట్ కాస్ట్ ఉందో దానికంటే కాస్ట్ ఎక్కువ పెట్టేసి నాసి రకమైన ఇంప్లిమెంట్ ఇచ్చుకుంటూ మరి ఆ సబ్సిడీలు కూడా వాళ్ళే కొట్టేస్తారు. అవి ఇస్తామంటే కూడా తీసుకుంటే ఎవరు లేరు. ఎరువులకు సబ్సిడీ ఇస్తామన్నారు, విత్తనాలకు సబ్సిడీ ఇస్తామన్నారు, విత్తనాలకు కూడా సబ్సిడీ ఇవ్వలేదు. కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీ ఇన్ని అవకతవకలకు రైతులకు అన్యాయాలకు పాల్పడుతుంది. కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలంటే ఈ స్థానిక సంస్థలే సరైన తరుణము. మీరు బీఆర్ఎస్ పార్టీకి కారు గుర్తు కోటేసి కాంగ్రెస్ పార్టీని చిత్తు ఓడించి దాన్ని భూస్థాపితం చేస్తేనే మాకు భవిష్యత్ అనేది ఉండదని కాంగ్రెస్